ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది కదా, గ్రామాలలో పాలన గాడి తప్పింది. బలువు పోతే బలువు పెట్టేటోడు లేడు, ట్రాక్టర్లో డీజిల్ పోసేటోడు లేడు, నడిపేటోడు లేడు. రెక్కాడితే డొక్కాడకుండా బతికినటువంటి ఆ పారిశుద్ధ కార్మికులకు నెలల తరబడి జీతాలు లేవు. కేంద్రం ఇచ్చే నిధులు ఆగిపోయినాయి. ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి బీసీ కమిషన్ చైర్మన్ గా నేను ఆనాడే హెచ్చరిక చేసిన. ఇవన్నీ జరుగుతాయి, వెంటనే ఎలక్షన్ల పోండి అని చెప్పిన. 42% మీరు ఇస్తారా? ఇవ్వనప్పుడు ఎందుకు హామీ ఇచ్చిండ్రు? ఇస్తామని చెప్పి గౌరవ ప్రజాప్రతినిధులు చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నారు. ఇప్పటికి కూడా అవగాహన రాహిత్యమా, ప్రజలను తప్పుదో పట్టించడమా, ఇది ఏమిటి అని చెప్పి ప్రజల్లో చాలా గందరగోళంగా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. విమర్శలను అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్య రీతిలో స్వీకరించి ఏది చేయగలుగుతామో ఇది చేస్తాం, ఏది చేయలేమో ఇది చేయం, ఇది చేయకపోతే దీన్ని మళ్ళీ ఇంకో రూపంలో మీకు మేలు చేయడానికి ఎట్లా ప్రయత్నం చేస్తాం అనేటువంటి దిశగా ఒక జవాబీదారితనంతో పారదర్శకంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేనేం డిమాండ్ చేస్తలేను, నేను విజ్ఞప్తి చేస్తున్నాను.